ఏబీలు పరిమిత సమితులు. ఏ యూనియన్ బి యొక్క ఘాత సమితిలోని మూలకాల సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏ యొక్క ఘాత సమితిలోని మూలకాల సంఖ్య ఇంటూ బి యొక్క ఘాత సమితిలోని మూలకాల సంఖ్య అయితే ఏబీలు వియుక్త సమితులని చూపండి. మనము ఏలో పి మూలకాలు, బిలో క్యూ మూలకాలు ఉన్నాయనుకోండి. ఏలో పి మూలకాలు ఉన్నప్పుడు ఏకి ఎన్ని ఉపసమితులు ఉంటాయి అంటే 2p. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యొక్క ఘాత సమితి ఈక్వల్ టు 2p. ఎన్ ఆఫ్ బి యొక్క ఘాత సమితి ఈజ్ ఈక్వల్ టు 2q. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ఎన్ ఆఫ్ పవర్ సెట్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 2p ఇంటూ 2q ఈక్వల్ టు 2p ప్లస్ q. 6 మూలకాలు ఉంటే దీనికి ఎన్ని ఉపసమితులు ఉంటాయి 2r. అంటే ఎన్ ఆఫ్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు 2r. దేర్ఫోర్ 2r ఈక్వల్ టు 2p ప్లస్ q, r ఈక్వల్ టు p ప్లస్ q. ఇప్పుడు ఏలో పి మూలకాలు ఉన్నాయి, బిలో క్యూ మూలకాలు ఉన్నాయి, ఏ యూనియన్ బిలో వచ్చి p ప్లస్ క్యూ మూలకాలు ఉన్నాయి. అవి కనుక వియుక్త సమితులు కాకపోతే దీనిలోంచి ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయో అంత తీసేయబడేది. అదేం జరగలేదు కాబట్టి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి అయ్యింది. కాబట్టి ఏ యూనియన్ బి ఏబీలు వియుక్తాలు. పి క్యూఆర్లు ఏవి కూడా 0కి సమానం కాకపోతే pqx² ప్లస్ q² మైనస్ pr ఇంటూ ఎక్స్ మైనస్ qr యొక్క మూలాలను కనుగొనండి. ఇచ్చిన దాన్ని pqx² మైనస్ prx ప్లస్ q²x మైనస్ qr అని రాద్దాం. ఈ రెండిట్లో px కామన్ తీస్తే px ఇంటూ qx మైనస్ r. ఈ రెండిట్లో q కామన్ తీస్తే కాబట్టి px ప్లస్ q ఇంటూ qx మైనస్ r. కాబట్టి మూలాలు ఇదన్నా 0 కావాలి, ఇదన్నా 0 కావాలి. కాబట్టి ఇది 0 అయితే మైనస్ q బై p, ఇదైతే r బై q. ఏబీలు సహజ సంఖ్యలు. ఏని బీతో భాగించినప్పుడు భాగఫలం q, శేషం r అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r. దీన్నే ఏ ఈక్వల్ టు qb ప్లస్ rగా రాసుకొని ఏని క్యూతో భాగించినప్పుడు భాగఫలం b, శేషం r అని రాయవచ్చునా అంటే రాయకూడదు. ఉదాహరణకి మూడుని 2తో భాగించామనుకోండి. 3ని 2తో భాగిస్తే ఒక 2 శేషం 1. ఇప్పుడు ఇలాగన్నాం అనుకోండి, ఇది భాజకం,
ఇదేమో భాగఫలం, ఇది శేషం. ఇప్పుడు ఇలాగ అంటే ఏమని అంటున్నారు అక్కడ, ఈ రెండింటిని తారుమారు చేసి ఇక్కడ 1 రాసి ఇక్కడ 2 రాసి 2 1 2 రాసి, ఇప్పుడు ఇది భాగఫలం, ఇది భాజకం, ఇది శేషం అంటారట. కానీ ఇక్కడ శేషం ఏమైంది, దీనికి సమానమైంది. కాబట్టి ఇది అసలు భాగారం కాదు. ఇది ఇలాగ రాసినప్పుడు సరైన భాగారం చేస్తే ఏమైనా వస్తుంది, ఇది వస్తుంది. అంచేత ఇలాగ రాయటం తప్పు, రాయరాదు అట్లా. x⁴ - 3x² + 4x + 5 ఈ బహుపదిని x² - x + 1 బహుపదితో భాగించినప్పుడు శేషం ఎంత? 8. ఇప్పుడు దీని డిగ్రీ 0, దీని డిగ్రీ 2, అంచేత భాగారం అయిపోయింది. శేషం = 8. x³ - 3x² + x + 2 ఈ బహుపదిని ఏదో px అనే బహుపదితో భాగిస్తే qx = x - 2 నేమో భాగఫలం, శేషమేమో -2x + 4 వచ్చిందిట. అలాంటప్పుడు pxని కనుగొనండి. సో ఇది x³ - 3x² + x + 2, దీన్ని pxతో భాగించారు. ఇక్కడ భాగఫలం qx వచ్చింది, శేషం వచ్చి -2x + 4 వచ్చింది. ఇప్పుడు మామూలు అంకెల్లో భాగారం ఊరికే మనం ఉదాహరణ తీస్తే 21ని ఏదో 6తో భాగించామనుకోండి, 3 6 18, 3. 21 = 3 × 6 + 3. అదేవిధంగా ఇది x³ - 3x² + x + 2 = px × qx + rx. That is equal to px × x - 2 + rx అంటే -2x + 4. ఈ -2x + 4ని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే x³ - 3x² + x + 2 -2x + 2x అవుతుంది, -4 = px × x - 2. x³ - 3x² + x + 2x + 3x 2 - 4 -2 = px × x - 2. దీని నుండి px = x³ - 3x² + 3x - 2/x - 2. కాబట్టి భాగిద్దాం. x³ - 3x² + 3x - 2x - 2. ఈ భాగారం చేయాలి px రావాలంటే. సో x² x³ - 2x² -3x² -2x² పోతే -x² + 3x - 2 -x -x² + 2x x - 2 + 1. Therefore px = x² - x + 1. a is not equal to b అని ఇచ్చారు. 2 సమీకరణాలు ఇచ్చారు ఇక్కడ, వాటిని సాధించమన్నారు.
మనం ఎక్స్ విలువ కనుక్కోవడానికి ఎక్స్ కోఎఫిషియంట్లు సమానం చేద్దాం, ఇక్కడను ఇక్కడను. ఇప్పుడు ఇక్కడ ఈ మొత్తం దీన్ని ఏబీ పెట్టి మల్టిప్లై చేసామనుకోండి, త్రూ అవుట్ ఏబీ పెట్టి మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్, ఈసారి ఏబీ పెట్టి మల్టిప్లై ఏ క్యాన్సిల్ అయిపోతుంది, బీ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి ప్లస్ బి స్క్వేర్ ఏ. దీన్ని త్రూ అవుట్ ఏబీ పెట్టి రెండు పక్కల మల్టిప్లై చేసాం. దీన్ని ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ కూడా ఏ స్క్వేర్ రావాలంటే త్రూ అవుట్ ఏ పెట్టి మల్టిప్లై చేద్దాం. ఏ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏబివై ఈక్వల్ టు 2a స్క్వేర్ బి. సో పై దాని నుంచి కింద తీసేస్తే ఏబి ఇది ప్లస్ ఏబివై మైనస్ బి స్క్వేర్ వై ఇస్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఏ మైనస్ ఒక ఏ స్క్వేర్ బి క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఏ స్క్వేర్ బి. కాబట్టి ఇక్కడ బి కామన్ వస్తుంది, బి ఇంటూ ఏవై మైనస్ బీవై ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ బి మైనస్ ఏ. కాబట్టి బి నాట్ ఈక్వల్ టు 0 కూడా ఇవ్వాలి. బి సున్నా కాదు కాబట్టి బి క్యాన్సిల్ చేద్దాం. సో ఏ మైనస్ బి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ. వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ ఏ బై ఏ మైనస్ బి. బి మైనస్ ఏ బై ఏ మైనస్ బి అంటే ఒకదానికొకటి సంకలన విలోమాలు కాబట్టి బి మైనస్ ఏ బై ఏ మైనస్ బి ఈక్వల్ టు -1, వై ఈక్వల్ టు -a. ఉమ్మడి సాధన గణకులో వై వాల్యూ ఏ వచ్చేసింది, అది ఇందులో పడేద్దాం. ఏఎక్స్ మైనస్ బీవై మైనస్ బి ఇంటూ వై అంటే -a, సో ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2ab. సో ఏఎక్స్ ఈక్వల్ టు ఏబి. ఏ సున్నా కాదు అంచేత ఏ క్యాన్సిల్ చేసేస్తే ఎక్స్ ఈక్వల్ టు బి. సో ఎక్స్ ఈక్వల్ టు బి, వై ఈజ్ ఈక్వల్ టు -a అనేది ఆ రెండు సమీకరణాలకి సాధన. రుజు సమీకరణానికి ప్రామాణిక రూపం ఈ నాలుగిట్లో ఏది అని. రుజు సమీకరణం అంటే ఏమిటి? XY రెండు కూడా దాంట్లో ఫస్ట్ డిగ్రీ పదాలే ఉంటాయి, అంటే LX ప్లస్ MY ప్లస్ N ఈక్వల్ టు 0 ఆ రూపంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మన అన్నిట్లో కూడా ఆ రూపం ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏబీల మీద రకరకాల కండిషన్లు వేశాడు. వాటిల్లో కాబట్టి ఈ కండిషన్స్లో ఏది ఉచితమో ఏది అనుచితమో చూసుకోవాలి మనం. ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ టు 0, ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఒకటి సరైన సమాధానం ఎందుకు కాదో చూద్దాం. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 0 అనే రూపం ఉందనుకోండి, ఇది ఒక రుజు సమీకరణమే. ఈ రుజు సమీకరణంలో ఏ నాట్ ఈక్వల్ టు 0 అయ్యింది, బాగానే ఉంది. కాబట్టి కానీ ఇందులో బి సున్నా అయింది, కాబట్టి రెండు తప్పు. అట్లాగే వై ప్లస్ 3 ఈక్వల్ టు 0 తీసుకుంటే ఒకటి తప్పు అని తెలుస్తుంది. ఇక్కడ ఏ సున్నా అయింది కాబట్టి ఇది రుజు సమీకరణమే. కాబట్టి ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఫస్ట్ రెండు తప్పు అని చెప్తాయి. ఇక ఏబీ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఏబీ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏనూ సున్నా కాకూడదు, బీను సున్నా కాకూడదు. అంటే కంపల్సరీగా దాంట్లో ఎక్స్లు కొన్ని ఉండాలి, వైలు కొన్ని ఉండాలి అంటున్నాడు. కానీ ఇది రుజు సమీకరణమే, ఇందులో వైలు లేవు.
ఇది రుజు సమీకరణం, ఇందులో ఎక్స్ లేవు కాబట్టి 3 కూడా తప్పు. మరి 4 కూడా తప్పేమో, 4 రైట్ అని చూద్దాం. 4లో ఏమంటున్నాడు, a² + b² 0 కాదు అంటున్నాడు. ఏబీలు వాస్తవ సంఖ్యలు అయ్యి స్క్వేర్లు చేస్తే కూడా 0 వచ్చింది అంటే, యాడ్ చేస్తే 0 వచ్చింది అంటే 2 కూడా 0 కావాలి. 2 0 అయితే అసలు అందులో ఎక్స్ ఉండదు, వై ఉండదు, c = 0 అని వస్తుంది. అంటే స్థిరపదం కూడా 0. కాబట్టి అది 0x + 0y + 0 = 0. దీన్ని తలంలోని అన్ని xyలు తృప్తిపరుస్తాయి. కాబట్టి తలం మొత్తంలోని బిందువులు వచ్చేస్తాయి. అంతేగాని రుజువు సమీకరణం అనగా లీనియర్ ఈక్వేషన్ రాదు, ప్లేన్ ఈక్వేషన్ వస్తుంది. అంచేత 2 0లు ఏకకాలంలో కాకూడదు అంటే ఇది. కాబట్టి 4 అనేది సరైన సమాధానం. p 0 కాదు, p ఒక వాస్తవ సంఖ్య. అప్పుడు px + 3y - p - 3 = 0 అనేది ఒక ఏకఘాత బహుపది. అట్లాగే 12x + py - p = 0 అనేది మళ్ళీ ఇంకొక రుజు సమీకరణం. ఈ రెండిటికి అనంత సంఖ్యాక సాధనలు ఉంటే p ఎన్ని విలువలు పొందగలదు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఒక లీనియర్ ఈక్వేషన్ ఇస్తే దానికి కరస్పాండింగ్గా జామెట్రీలో ఒక లైన్ వస్తుందని మనకు తెలుసు. కాబట్టి 2 సరళ రేఖలు ఉన్నాయి. ఈ 2 సరళ రేఖలు అనంత సంఖ్యాక సాధనలు ఉండటమన్నా, అనంతమైన బిందువులు ఉమ్మడి బిందువులుగా కలిగి ఉంటాయి. ఈ 2 రేఖలు అన్నా ఒకటే. 2 సరళ రేఖలకి అనంతమైన బిందువులు కామన్గా ఉంటే అవి 2 ఒకటే సరళ రేఖ అయి ఉండాలి. ఇచ్చిన సమీకరణాలు ఒకే సరళ రేఖను సూచించవాలి. అంచేత ఈ రెండిటిలో కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ ప్రపోర్షనల్గా అంటే అనుపాతంలో ఉండాలి. అందువల్ల p/12 = 3/p అక్కడ కాన్స్టెంట్ -p - 3 ఇక్కడ కాన్స్టెంట్ -p కావాలి. ఇప్పుడు ఈ మొట్టమొదటి 2 ఈక్వేషన్లు వాడితే కనుక మనకేమొస్తుంది, p² = 36. మళ్ళా రెండోది మూడోది వాడి క్రాస్ మల్టిప్లై చేస్తే -3p = p × -p -p² -3 +3p. ఈ మొత్తం ఒక సైడ్కి తీసుకెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్కి తీసుకొద్దాం. p² -6p = 0. సో p × p - 6 = 0. ఇప్పుడు 2 ఈక్వేషన్లు ఉన్నాయి. p² = 36, p × p - 6 = 0. దీన్ని 1 అందాం, దీన్ని 2 అందాం. 1 నుంచి ఏం తెలుస్తుంది, 1 implies p = 6 or p = -6. 2 implies p = 0 or p = 6. ఇది నిజమే కావాలంటే ఒకే ఒక మార్గం, p = 6. కాబట్టి ఒకే ఒక్క విలువ పొందగలదు p, అది 6కి సమానం. log x/2 - log y/3 = 5. log x⁵2 - log y/6/3 = 27 అయితే xyల విలువలే ఎంత? ఈ రెండో ఈక్వేషన్ని log a/mని m log a అని రాసుకోవచ్చు. కాబట్టి 5 log x/2 - 6 log y
బేస్ 3 ఈక్వల్ టు 27 అని రాసుకోవచ్చు. ఇక్కడ 5 వచ్చింది కాబట్టి log xకి కోఎఫిషియంట్ ఇక్కడ కూడా 5 పెట్టి మల్టిప్లై చేస్తే 5 log x బేస్ 2 minus 5 log y base 3 is equal to 5 5 25. ఇప్పుడు దీని రెండో దాంట్లో వచ్చి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే 5 5 కొట్టుకుపోతుంది, ఇది ఎగిరిపోతుంది, ఇదేమో +6 అయ్యి log y బేస్ 3 ఈక్వల్ టు -2. సో y ఈక్వల్ టు 3 power -2 1/9. తర్వాత దీనిలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కావాలంటే. కాబట్టి log x బేస్ 2 మైనస్ log 1/9 అంటే log 3 power -2 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. కాబట్టి log x బేస్ 2 మైనస్ log 3 power -2 బేస్ 3 అంటే -2 -2 అంటే +2 ఈజ్ ఈక్వల్ టు 5 log x బేస్ 2 ఈక్వల్ టు 3. కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు 1/9 అండ్ log x బేస్ 2 ఈక్వల్ టు 3 అయింది కాబట్టి x ఈక్వల్ టు 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి x వాల్యూ 8, మళ్ళా y వాల్యూ వచ్చి 1/9. ఏబీసీలు పూర్ణాంకాలు, అందులో ఏ శూన్యేతరం అనుకోండి. ax² + bx + c ఈక్వల్ టు 0కి p/q p బిలాంగ్స్ టు z q బిలాంగ్స్ టు n అనగా p నేమో ఇంటిజర్, p అనేది పూర్ణాంకం, q అనేదేమో సహజసంఖ్య. అయితే ఈ p/q వచ్చి దీనికి మూలం అయితే మనం ఏం చెప్పాలంటే p డివైడ్స్ c అని q డివైడ్స్ a అని చెప్పాలి. ఇప్పుడు దీనికి మూలం p/q అన్నాడు కాబట్టి a ఇంటూ p/q హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ p/q ప్లస్ c ఈక్వల్ టు 0. త్రూఅవుట్ q స్క్వేర్ పెట్టి హెచ్ వేద్దాం. సో AP² ప్లస్ BPQ ప్లస్ CQ² ఈక్వల్ టు 0. ఇక్కడ PQలు సాపేక్ష ప్రధానం, అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ AP² ప్లస్ BPQ ప్లస్ CQ² ఈక్వల్ టు 0 వచ్చింది. అందువల్ల దీన్ని ఇలా రాయొచ్చు. AP² ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ -BP -CQ. కాబట్టి AP²కి Q కారణాంకం, కానీ PQలు సాపేక్ష ప్రధానం కాబట్టి అసలు Pకి Qకి 1 తప్పితే అసలు ఇంకేం కామన్ ఫ్యాక్టర్స్ లేవు. అయినా సరే Q AP² కారణాంకం. ఇక ఒకటే ఒక మార్గం ఏంటంటే Q Aకి కారణాంకం అంటాం. PQలు సాపేక్ష ప్రధానం కాబట్టి రిలేటివ్లీ ప్రైమ్ కాబట్టి Q Aకి కారణాంకం కావాలి. అదేవిధంగా ఈ రెండు ఒక పక్క నుంచి దీన్ని ఒక సైడ్కి తీసుకుపోతే
ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీక్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్యూ స్క్వేర్. పి ఇంటూ ఏపీ ప్లస్ బీక్యూ ఈక్వల్ టు మైనస్ సిక్యూ స్క్వేర్. కాబట్టి పి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివైడ్ చేస్తుంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ని కూడా డివైడ్ చేయాలి. పి మైనస్ సిక్యూ స్క్వేర్కు కారణాంకం. కానీ పీక్యూలు సాపేక్ష ప్రధానం అన్నాడు కాబట్టి ఈ పీక్యూను క్యూ స్క్వేర్కి అసలు ఏమీ కామన్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం లేదు. అంచేత పి అనేది సిని భాగించాలి. పి సికి కారణాంకం. మళ్ళీ చూద్దాం ఒకసారి. ఏబీసీలు పూర్ణాంకాలు ఏ సున్నా కాదు అని ఇచ్చారు. దానికి పి బై క్యూ, పీనేమో పూర్ణాంకం, క్యూనేమో సహజ సంఖ్య, పి బై క్యూ దీనికి మూలం అని ఇచ్చారు. అప్పుడు పి డివైడ్స్ ఇక్కడ కాన్స్టెంట్ టర్ము, క్యూ డివైడ్స్ లీడింగ్ కోఎఫిషియంట్ అని చెప్పమంటున్నారు. పి బై క్యూ దీనికి మూలం అని ఇచ్చారు కాబట్టి ఇందులో ఎక్స్ బదులు పి బై క్యూ ప్రతిక్షేపిస్తే సున్నా రావాలి. అదే రాసాము. రాశాక ఏం చేసాము, పీలు ఉన్న పదాలన్నీ క్యూలో ఉన్న పదాలన్నీ ఒక పక్కన రాసుకొని క్యూ లేని పదం ఒక పక్కన రాసాం. అప్పుడు ఇక్కడ క్యూ కామన్ వస్తుంది. క్యూ కామన్ వచ్చింది కాబట్టి ఇది క్యూకి గుణిజం. కానీ క్యూకిను పీ స్క్వేర్కి అసలు కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. అయినా సరే క్యూ ఏపీ స్క్వేర్ని భాగించాలి. అంటే ఇంకా ఒకటే ఒక మార్గం ఏంటంటే అంటే క్యూ అనేది ఏని భాగించడం. అంచేత క్యూ ఏ కారణాంకం. అచ్చం ఇదే మాదిరిగా ఈసారి పీలు ఉన్నవన్నీ ఒక పక్కన రాసుకొని పీసీకి కారణాంకం అని అక్కడ తెప్పించాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనే దానికి మూలాలు ఆల్ఫా బీటా అయితే ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్లను మూలాలుగా కలిగిన ఒక సమీకరణాన్ని కనుగొనండి. మూలాల మొత్తం ఇక్కడ ఉన్నదాన్ని నెగిటివ్ బై లీడింగ్ కోఎఫిషియంట్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ పి బై 1 అంటే వేయక్కర్లేదు కాబట్టి వేయాలి. అదేవిధంగా ఆల్ఫా బీటా ఈక్వల్ టు ఇక్కడున్న పదం బై ఇక్కడిది క్యూ బై 1 అంటే క్యూ. కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ఒక మూలం కావాలి మనకు. ఇక ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 4 ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ మైనస్ 4 క్యూ. కాబట్టి ఒక మూలమేమో పీ స్క్వేర్ మైనస్ 4 క్యూ, మరొక మూలం ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, అదేమో పీ స్క్వేర్. కాబట్టి పీ స్క్వేర్ మైనస్ 4 క్యూ మళ్ళీ పీ స్క్వేర్, ఈ రెండింటినీ మూలాలుగా కలిగిన ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయాలి. కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ మూలాల మొత్తం ఇంటూ ఎక్స్, ఇదొక మూలం ఇదొక మూలం, మూలాల మొత్తం ఇది కలిపితే 2p స్క్వేర్ మైనస్ 4q ఇంటూ ఎక్స్ ప్లస్ మూలాల లబ్ధం, ఇదొక మూలం ఇదొక మూలం, పీ స్క్వేర్ ఇంటూ పీ స్క్వేర్ మైనస్ 4q ఈజ్ ఈక్వల్ టు 0. ఈ సమీకరణానికి మూలాలు ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కామా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు కింది ఈ పటంలో ఒక వృత్తంలో రెండు జాలు ఏబి ఓ జా సిడి ఓ జా అవి ఖండించుకుంటున్నాయి. ఖండించుకుంటే కాకుండా ఖండించుకున్నప్పుడు ఒక్కొక్కటి రెండు ముక్కలుగా విడిపోయింది. ఏఎక్స్ ఎక్స్బి, ఏఎక్స్ కొలత ఇచ్చారు, ఎక్స్బి కొలత ఇచ్చారు, సిఎక్స్ కొలత ఇచ్చారు, ఎక్స్డి కొలత స్మాల్ ఎక్స్ అని ఇచ్చారు.
ఆ స్మాల్ ఎక్స్ వాల్యూ కనుక్కోమంటున్నారు. మనకి ప్యూర్ జామెట్రీలో సిద్ధాంతం ఉన్నది ఏమిటంటే, రెండు జాలు ఇలాగా ఖండించుకున్నప్పుడు ఈ ఈ ఈ జా యొక్క ముక్కల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఆ ఖండించే రెండో జా యొక్క ముక్కల లబ్ధం. కాబట్టి ఏఎక్స్ ఇంటూ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు సిఎక్స్ ఇంటూ ఎక్స్డి. ఏఎక్స్ అంటే 6, ఎక్స్బి అంటే 2, సిఎక్స్ అంటే 3, ఇది స్మాల్ ఎక్స్. 12 ఈక్వల్ టు 3x అంటే x ఈక్వల్ టు 4. 1, 2, 3 సో ఆన్ 2500. ఈ 2500 అంకెల నుండి యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకుంటే, అంటే యాదృచ్ఛికంగా ఎంచుకోవడం అంటే ఉదాహరణకి ఈ అంకెలన్నింటినీ 2500 ఒకటే రకపు అట్టముక్కల మీద రాసి బ్లైండ్గా ఒక అట్టముక్కను తీసుకున్నాం అనుకోండి, దాని మీద వచ్చే అంకె 3 కానీ లేక 4తో కానీ భాగించబడటానికి సంభావ్యత ఎంత. కాబట్టి ఎన్ఏ అనగా ఏలోని మూలకాల సంఖ్య 1 3 2 3 3 3 833 మూళ్ళు. కాబట్టి ఎన్ఏ ఈక్వల్ టు 833. ఇక 4 యొక్క గుడిజాల సమితిని బి అనుకున్నాం. బిలో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయి? 4 యొక్క మల్టిపుల్స్ 4, 4 2 8, 4 3 12, ఈ విధంగా 625 4లు, అదే 2500 ఇవి ఉంటాయి. 1 4 2 4 3 4 సో 625 4లు. కాబట్టి ఎన్పి వచ్చి 625. మనకి ఇదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు అంటున్నాడు. అంటే ఏలో ఉన్నా పర్వాలేదు బిలో ఉన్నా పర్వాలేదు. కాబట్టి మనకు అనుకూల ఘటనల సంఖ్య కావాలంటే ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో కావాలి. కాబట్టి ఇది ప్రశ్న, ఎన్ ఏ యూనియన్ బి ఎంత. కానీ ఎన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ ఎన్బి మైనస్ ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది తెలుసు ఇది తెలుసు, ఇది కూడా తెలిస్తే ఇది వస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఉండాలి అంటే అది ఏలోనూ ఉండాలి బిలోనూ ఉండాలి. ఏలోనూ ఉండి బిలోనూ ఉండే ఒక ఎలిమెంట్ 12, దీని తర్వాత 9 తర్వాత 12 వస్తుంది. ఇక్కడ 12 ఉంది. కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బిలో 12 ఉంటుంది. ఇంకా 12 తర్వాత మళ్ళా 3కి గుణిజం కావాలి, 4కు కూడా గుణిజం కావాలి. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? 24, 36. అంటే 12 యొక్క మల్టిపుల్స్. 12కి ఎంత మల్టిపుల్స్ దాకా రాసుకోవచ్చు? 2500 లోపు చూద్దాం. 2500 12తో భాగిస్తే 2 12 24, 1 0 0 మళ్ళీ 0 దించుకుందాం. 8 12 96 పోతే 4 శేషం. కాబట్టి 208 12. ఒక 12 2 12 3 12 208 12. కాబట్టి ఎన్ ఏ ఇంటర్సెక్షన్ బిలో 208 మూలకాలు ఉన్నాయి. కాబట్టి ఏ యూనియన్ బిలో ఎన్ఏ ప్లస్ ఎన్బి మైనస్ ఎన్ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏ 833 ప్లస్ ఎన్బి 625
మైనస్ ఎన్ఏ ఇంటర్సెక్షన్ బి 208. 833లోంచి 208 తీసేస్తే మళ్ళీ ఒక 625 వస్తుంది. 625 ఈ 625 కలిపి 1250. కాబట్టి అనుకూల ఘటనల సంఖ్య 1250. మొత్తం ఘటనలు ఏముంది, వీటిలో ఏదైనా దిగచ్చు కాబట్టి 2500 ఇవి అనుకూల ఘటనల సంఖ్య. కాబట్టి సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు 1250/2500 ఈజ్ ఈక్వల్ టు హాఫ్. కాబట్టి 1 నుంచి 2500 వరకు యాదృచ్ఛికంగా ఒక అంకెని తీసుకుంటే అది 3తో కానీ 4తో కానీ భాగించబడటానికి సంభావ్యత హాఫ్. 26 169ల కసాగు గసాభాలను కనుగొనండి. కసాగు అంటే కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకం. ఇరవై 26ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే 2 × 13, దీన్ని 2^1 × 13^1. 26 169ల కనిష్ట సామాన్య గుణిజం, గరిష్ట సామాన్య భాజకాలను కనుగొనండి. 26 = 2 × 13 = 2^1 × 13^1. 169 = 13². కాబట్టి 26ని 169ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాసాం. ఇప్పుడు ఈ రాయడంతో ఇంకా కసాగును గసాబా వేసేయచ్చు. ఎలాగా, కసాగు ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కానీ కనపడుతున్నటువంటి ప్రధాన సంఖ్యలలో వేరువేరు వాటిని ఓదాని పక్కన ఒకటి రాసేద్దాం. ఇక్కడ 2 13 కనపడుతుంది, ఇక్కడ 13 మాత్రమే కనపడుతుంది. అంచేత 2 × 13 అని రాద్దాం. రాశాక ఇక్కడ పవర్ ఏం వేయాలి? పవర్ ఏం వేయాలంటే ఇక్కడ 2కి పవర్ ఎంత ఉంది? 1 ఉంది. ఇక్కడ 2 అసలు లేదు కాబట్టి 2 యొక్క పవర్ 0. కసాగు చేసేటప్పుడు వాటిల్లో పెద్దదాన్ని రాయాలి, అంటే 2^1. మరలా 13, ఇక్కడ 13^1, ఇక్కడేమో 13కి పవర్ 2. 1 2లో పెద్దది 2, కాబట్టి 13². దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 169. దట్ ఈజ్ ఈక్వల్ టు 338. అదే గసాభా కావాలంటే మళ్ళీ అంతే, అక్కడ కానీ ఇక్కడ కానీ కనపడే విభిన్నమైనటువంటి ప్రధాన సంఖ్యలు ఇక్కడ రాస్తాం. రాశాక ఈసారి ఇక్కడ 2 యొక్క పవర్ 1, ఇక్కడ 2 యొక్క పవర్ 0, 1 0 వాటిలో చిన్నది రాస్తాం. ఇప్పుడు 2^0 ఇంటూ ఇక్కడ 13^1, ఇక్కడ 13², ఇక్కడ పవర్ 1, ఇక్కడ పవర్ 2, వాటిలో చిన్నది 1. ఇది 1 × 13 అంటే 13. కాబట్టి ఇచ్చిన అంకెల్ని ప్రధాన సంఖ్యల లబ్ధం కింద రాయటంతో ఇమ్మీడియట్గా మనం కసాగును గసాబా రాసేయచ్చు. log2 బేస్ 10 = 0.3010 అయితే 4^2013లోని అంకెల సంఖ్య ఎంత? ఇది తీసుకుందాం. 4^2 = 2^2 This is equal to 2 to the power of 2 × 2013 4026. కాబట్టి 4 to the power of 2013 is equal to 2 to the power of 4026. ఇప్పుడు లాగరిథం ఆఫ్ 4 to the power of 2 బేస్ 10
ఈజ్ ఈక్వల్ టు లాగ్ 2 to the power of 4026 base 10 log a power m log a 4026 into log 2 base 10 log 2 base 10 ఎంత 0.3010 కాబట్టి లాగ్ కాబట్టి 4 to the power of 2013 యొక్క లాగరిథం వచ్చి అంటే 10 పవర్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 1211.826 కాబట్టి 10 పవర్ 1211 4000 less than ఇప్పుడు 10 పవర్ 1లో 2 అంకెలు 10 స్క్వేర్ అంటే 100 అంటే 1 2 సున్నాలు కాబట్టి 3 అంకెలు అదేవిధంగా 10 to the power of 1211లో 1212 అంకెలు ఉంటాయి అంటే 1 పక్కన 0000 అవి 1211 లెస్ దాన్ 1 పక్కన 1212 సున్నాలు కాబట్టి ఇదేమో 1212 సున్నాలు కలిగిన అతి చిన్న అంకె దానికన్నా కూడా చిన్నది కాబట్టి 4 to the power of 2013లో మనం పరీక్షలో చేసేటప్పుడు అదంతా చేయక్కర్లే ఇక్కడ దాకా చేసేసి 1211 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి 1212 అంకెలు ఉంటాయి అని రాసేయటమే ఇక్కడ ఏది ఉందో దానికి ఒకటి కలిపి అన్ని అంకెలు ఉంటాయని రాయడమే ఇదంతా ఎందుకు చేసామంటే మీకు అర్థం కావడం కోసం 4th root of 81 మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 216 ప్లస్ 15 ఇంటూ 5th root of 32 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 దాని విలువ కనుక్కోమంటున్నాడు సో ఇక్కడ 4th root అన్నాడు కాబట్టి లోపల 4th పవర్స్లో రాయడానికి ప్రయత్నం చేసాం 3 power 4 రాస్తే 81 వస్తుంది కాబట్టి మైనస్ 8 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 6 క్యూబ్ 216 వచ్చి 6 క్యూబ్ ప్లస్ 15 ఇంటూ 5th root ఆఫ్ 32 అంటే 2 to the power of 5 ప్లస్ ఈసారి స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి లోపల స్క్వేర్ లాగా రాయాలి 15 స్క్వేర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 8 ఇంటూ 6 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 15 30 45 48 మైనస్ 48 0 ఈ క్రింద ఉన్న బీని √1+b² అంటే 1+bనే దానిలోంచి 1 తీసేస్తే b వస్తుంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు ఇప్పుడు ఇది a² మైనస్ b² ఫార్ములా ఫ్యాక్టరైజ్ చేసేస్తే అడుగున √1+b+1 ఇంటూ √1+b మైనస్ 1 ఈ హారం లమ్మును ఇది కొట్టుకుపోతాయి సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/√1+b+1 కాబట్టి ఇది సరైన సమాధానం
ఎన్ సహజ సంఖ్య అయితే 6n మైనస్ 5n యొక్క ఒకట్ల స్థానంలో ఉన్నదగు అంకెలు ఏవి? ఈ 6ను 5 వీటికి చక్కటి లక్షణం ఒకటి ఉంది. ఏమిటంటే 6కి పవర్ మీరు ఎంత తీసుకున్నా కూడా 6 6, 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216, ఎప్పుడు కూడా ఒకట్ల స్థానంలో 6 ఉంటుంది. అదేవిధంగా 5కి కూడా ఉంది. 5 5, 5 స్క్వేర్ 25, 5 క్యూబ్ 125, అలాగా ఎప్పుడు ఒకట్ల స్థానంలో 5 ఉంటుంది. అంచేత 6n ఒకట్ల స్థానంలోనేమో ఎప్పుడు 6 ఉంటుంది, 5nకేమో ఒకట్ల స్థానంలో ఎప్పుడు 5 ఉంటుంది. కాబట్టి ఆ భేదంలో ఒకట్ల స్థానంలో ఎప్పుడు 1 ఉంటుంది. 6n యొక్క ఒకట్ల స్థానంలో 6, 5n యొక్క ఒకట్ల స్థానంలో 5, n యొక్క అన్ని విలువలకు ఉంటాయి. కాబట్టి 6n మైనస్ 5n యొక్క ఒకట్ల స్థానంలో 1 ఉంటుంది. కాబట్టి మన ఆన్సరు ఇప్పుడు ఏ అనేది సమితికి లో ఎలిమెంట్స్ 2 నియమాలను పాటించాలి. ఒకటి x బిలాంగ్స్ టు n అనగా x సహజ సంఖ్య కావాలి. ఇంకా 1 లెస్ దాన్ x లెస్ దాన్ 10 అనే నియమం కూడా పాటించాలి. కాబట్టి ఈ రెండు జరిగే xలు ఏమిటి? సో 1 లెస్ దాన్ x అన్నాడు కాబట్టి x 1కి సమానం కాదు. కాబట్టి x 2 లేక 3 లేక లేక 9, మళ్ళీ 10 అవ్వదు, ఎందుకంటే లెస్ దాన్ 10 అంటున్నాడు. 2 దగ్గర నుంచి 9 వరకు ఉన్నటువంటి సహజ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అంటే 8. therefore NA is equal to 8. కింది వాటిలో వియుక్త సమితులు ఏవి అంటే ఏబిఎల్ 2 సమితులు ఇచ్చారు. వాళ్ళ సహాయంతో A మైనస్ బి, B మైనస్ ఏ తయారు చేశారు. A మైనస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి కానీ బిలో ఉండవు. అదే B మైనస్ ఏలోనేమో బిలో ఉంటాయి కానీ ఏలో ఉండవు. కాబట్టి ఈ రెండిట్లో అసలు కామన్గా ఉండే అవకాశమే లేదు. ఎందుకంటే ఇందులో అన్నీ ఏలో ఉంటాయి, ఇందులో ఏమో ఒకటి కూడా ఏలో ఉండదు. కాబట్టి ఈ రెండు వియుక్తం. ఇప్పుడు ఇక్కడ ఒక ఘన బహుపది క్యూబిక్ ఇచ్చారు. x³ + 3x² - 5x - 15. దానికి √5ను -√5 మూలాలు అని కూడా ఇచ్చారు. మూడో మూలం కనుక్కోమంటున్నారు. కాబట్టి మూలాలు మొత్తం ఆల్ఫా. మూలాలు మొత్తం ఎక్కడ కనపడుతుంది మనకు? లీడింగ్ కోఎఫిషియంట్ తర్వాతది అంటే ఇది, దీని కోఎఫిషియంట్ బై లీడింగ్ కోఎఫిషియంట్. ఇక్కడ 1 కాబట్టి 3 అన్నమాట. 3 యొక్క నెగిటివ్. కానీ -3. therefore ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -3. మూడో మూలం -3 అన్నమాట. ఆల్ఫా బీటాలు fx = ax² + bx + c బహుపదికి మూలాలు అయితే 1/α + 1/β విలువ ఎంత? ఎల్సిఎం కట్టేస్తే ఆల్ఫా + β/α/β. కానీ మూలాలు మొత్తం ఎక్కడ దొరుకుతుంది మనకు? ఇక్కడ ఉన్నదాని నెగిటివ్ బై ఇక్కడ కోఎఫిషియంట్. కానీ అదేవిధంగా ఆల్ఫా బీటా ఇక్కడ ఉన్నది బై ఇది c/e.
therefore 1 by alpha plus 1 by beta is equal to alpha plus beta అంటే మైనస్ b by a ఇంటూ 1 by alpha beta తిరగేసి a by c మైనస్ b by c. కాబట్టి ఆల్ఫా 1 by alpha plus 1 by beta యొక్క విలువ మైనస్ b by c అనమాట. x is equal to 2 plus 2 to the power of 2 by 3 plus 2 to the power of 1 by 3 అయితే x cube మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 6x విలువ ఎంత? x minus 2 whole cube కన్సిడర్ చేద్దాం. x cube మైనస్ 6x స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 8. Therefore, x cube minus 6x square plus 6x is equal to ఇక్కడ 6x ఉంది, ఇంకో 6x ఈ మైనస్ 8 ఇటు తీసుకెళ్తే x minus 2 whole cube మైనస్ 6x దీని విలువ కట్టమంటున్నాడు. మనకి x విలువ ఇది కాబట్టి x మైనస్ 2 హోల్ క్యూబ్ అంటే ఈ 2 పోతుంది. 2 to the power of 1 by 3 plus 2 to the power of 2 by 3 whole cube minus 6 into 2 plus 2 power 2 by 3 plus 2 power 1 by 3 plus 8. a plus b whole cube, a cube plus b cube plus 3ab into a plus b. a cube 2 power 1 by 3 whole cube అంటే 2. 2 power 2 by 3 whole cube 4 plus 3ab 3 into 2 power 1 by 3 into 2 power 2 by 3 2 power 1 అంటే 2 a plus b. a cube plus b cube plus 3ab into a plus b minus 12 minus 6 into 2 power 2 by 3 minus 6 into 2 power 1 by 3 plus 8. This is equal to 2 plus 4 6 plus 6 into 2 power 2 by 3 plus 2 power 1 by 3 minus 12. ఇక్కడ మైనస్ 6 కామన్ తీస్తే మైనస్ 6 ఇంటూ 2 పవర్ 2 by 3 ప్లస్ 2 పవర్ 1 by 3 ప్లస్ 8. ఇది కొట్టుకుపోతాయి. ఇక 6 ప్లస్ 8 14 మైనస్ 12 2. సో ఈ విలువ